ఉదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. నీత ఏంటి ప్రసాదాలు అవ్వలేదు ఇంకా? పూజ ఎంతవరకు వచ్చింది? ఈ ప్రసాదాలకి ముందు అసలు అయినా లేవు అని కనుక్కున్నాను. చూడండి, అయిపోయిందా? ఓకే. పాల తాలికలు చిక్కబడిపోయింది కూడా. నాకు విస్తరాకులు వడ్డిస్తాం కదా దేవుడికి, అందుకు చిక్కగా చేశాను అన్ని. ఓకే. ఈ రెండు వేసి అత్తయ్య గారి పద్ధతిలో పాల తాలికలు పాయసం పెట్టి మద్దపప్పు వేస్తాం కదా, మద్దపప్పు నెయ్యి అన్నీ రెడీగా పెట్టుకుంటున్నాను. మీరు రమ్మంటే వచ్చేసి పూజ మొదలు పెడదాం. ఓకే. ఈ వంటకి సాంబార్ పెట్టాను. ఓకే. అన్నీ అయిపోయినాయి, వంటలు కూడా అయిపోయినాయి. పులిహోర చేశాను ప్రసాదం కింద. వెరీ గుడ్. మన పద్ధతిలో పానకం, వడపప్పు, సల్లమిది, మనకి కానాసి కదా చిన్న కుడుములు, అవి చేశాను. చట్నీ కూడా రెడీ చేశాను, రోడ్ చట్నీ, టమాటా చట్నీ. ఇంకా రైసును ఒక కర్రీని అవ్వాలి. ఇలా బియ్యం పోసి ఫస్ట్ గణం జయాయ నమ, ఓం గణపతియే నమ, ఓం హేరంబాయ నమ, ఓం ధరణీధరాయ నమ, ఓం మహాగణపతియే నమ, ఓం లక్షప్రదాయ నమ, ఓం క్షిప్రప్రసాదాయ నమ, ఓం అమోఘసిద్ధియే నమ, ఓం అమితాయ నమ, ఓం మంత్రాయ నమ, ఓం చింతామణియే నమ, ఓం నిధియే నమ, ఓం సుమంగళాయ నమ, ఓం బీజాయ నమ, ఓం ఆశాపురాకాయ నమ, ఓం వరదాయ నమ, ఓం శివాయ నమ, ఓం కాశ్యపాయ నమ, ఓం నందనాయ నమ, సిద్ధియే నమ, ఓం గిండి వినాయకాయ నమ. జ్యోతి పరబ్రహ్మ దీపం జ్యోతి జనార్దన సర్వపాపహారే నిత్యం దీపరాజా నమస్తుతే. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. శ్రీ గణాధిపతాయ నమః. న్యాయం జ్ఞానం సమర్పయామి. ఆవాహనై పుష్పరాగై చ నానారత్న విరారాజితం రత్నసింహాసనం చారు ప్రీత్యార్థ బ్రతకోత్సం నాశనం సమర్పయామి. అష్టోత్తరం శతనామావళి. ఓం గజానాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం వినాయకాయ నమః, ఓం దైవమాతరాయ నమః. ఓం ప్రాణాయ స్వహ, పానాయ స్వహ, వ్యానాయ స్వహ, ఉదానాయ స్వహ, సమాయ స్వహ, నైవేద్య నైరాజ్యం సమర్పయామి. గజాసుర శిరంబును ఆ బాలుని కతికించి ప్రాణం వసంగే గజానుండని నామ వసంగి అతని పుత్ర ప్రేమమ్మను ఉమామహేశ్వరు పెంచుకునిచుండరి. గజానుండు తల్లిదండ్రులతో పరమ భక్తితో సేవించుచుండే. గజానుండును సులభంగా నెక్కి తిరుగుడుగా అనిజ్జుడను ఒక ఎలుకను వాహనముగా చేసుకుని కొంతకాలం పార్వతీ పరమేశ్వర కుమారస్వామి జనించి అతను మహాబలశాలి. ఇతని వాహనం నేమలి. ఇతడు దేవతల సేనా నాయకుడే ప్రఖ్యాతిగాంచెను. విఘ్నేశ ఆధిపత్యము. ఒకనాడు దేవతలు ఓం నమో భగవతే వక్రతుండాయ ఈశ్వరపుత్రాయ మహాగణపతాయ నమో నమః నమో నమః నమో నమః. స్వామికి పూజ చేసి పూలతో అలంకరించుకుని
స్వామికి ఉద్వాసం చెప్పామండి. గం గణపతాయ నమః గం గణపతాయ నమః గం గణపతాయ నమః. రెండో రోజు నిమజ్జనం చేసుకున్నామండి. మోరియా మోరియా నిమజ్జనం చేద్దాం రోజు. గణపతి బప్ప మోరియా గణపతి బప్ప మోరియా గం గణపతాయ నమః 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 మోరియా గణపతి బప్ప మోరియా గణపతి బప్ప మోరియా బప్ప నిమజ్జనం ఈరోజు. గణపతి మోరియా. ప్రకృతి ఒడిలో వినాయక ప్రకృతికి చేర్చేద్దాం, దీన్ని ప్రకృతి ఒడిలోనే నిమజ్జనం చేరుద్దాం. గణపతి బప్ప మోరియా గణపతి మోరియా గణపతి మోరియా. జై 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 గణేష్. గణపతి బప్ప మోరియా. రెండు చేతులు గణపతి బప్ప మోరియా. గణపతి బప్ప. ఫస్ట్ ఈయన పెడితే సరిపోయేది. ఓం శాంతి శాంతి శాంతి. పూజా కార్యక్రమాలు పూర్తయిన తర్వాత దేవుడి దగ్గర పట్టిన పళ్ళన్నీ ఇలా సలాడ్గా చేసుకుని తీసుకున్నాం.